इंडियन आर्मी को हम गलियां साफ करने में लगा देंगे। कितना मजा आएगा जब हम रेली गेट पर गाय के कबाब खाएंगे। ताजमहल पर जश्न तकमील पाकिस्तान मनाएंगे। డియర్ భారతమాత బిడ్డల్లారా, ఒక్క క్షణం ఆలోచించండి. మన సైనికులు ఒక పక్క ప్రాణాలు తెగించి మన కోసం సరిహద్దుల్లో పగవాడితో పోరాడుతూ ఉంటే, మన దేశంలో కొందరు అదే శత్రువులతో చేతులు కలుపుతున్నారు, వాళ్ళని నెత్తిన పెట్టుకుంటున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేముంటుంది? మన దేశం ఎంత విచిత్రమైన పరిస్థితుల్లో ఉందో మీరే ఇప్పుడు ఒక్కసారి చూడండి. ఇతను పాకిస్తాన్కు చెందిన ఒక సీనియర్ జర్నలిస్టు. ఇతను మన దేశ ఆడపడుచుల గురించి, అంటే స్త్రీల గురించి, మన నటీమణుల గురించి ఎంత నీచంగా మాట్లాడుతున్నాడో మీరే వినండి. इंडियन एक्टर से हमारी लौंडियां बन के आती हैं तो हमें इजाजत है लौंडी बनाने की कि नहीं है इजाजत? अच्छा, उसमें भी कोई आपकी चॉइस है? वो काफी हैं लेकिन आप उसको छोड़ दें। नहीं और सर, मैंने घर भी तो जाना है अपने। ఒకవేళ దేవుడి దయలేక యుద్ధమే వచ్చి మేము ఇండియాని ఆక్రమిస్తే నా కోరిక ఏంటో తెలుసా? ఇండియన్ హీరోయిన్లను మా బానిసలుగా చేసుకుంటాం, వాళ్ళని మా కాళ్ళ దగ్గర పడేస్తాం. అంతేకాదు, రేపు పాకిస్తాన్ ఇండియాను గెలిస్తే బాలీవుడ్ హీరోయిన్లందరినీ మా సెక్స్ బానిసలుగా మార్చుకుంటాం అని అంటున్నాడు ఈ నీచుడు. చీ, ఇది వాళ్ళ మనసుల్లో మన ఆడవాళ్ళపై ఉన్న విషయం. ఇంతకంటే నీచమైన ఆలోచన ఏమైనా ఉంటుందా? వాళ్ళు మనల్ని అలా అంటున్నా కానీ మన దేశంలో కొందరు సెలబ్రిటీలు ఏం చేస్తున్నారో చూడండి. जगह घूमी हूँ लेकिन लंदन, न्यूयॉर्क, इस्तांबुल, पेरिस सब फेल है लाहौर के सामने। లండన్, న్యూయార్క్, ప్యారిస్ అన్నీ చూశాను, కానీ లాహోర్కు ముందు అన్నీ దిగడుడిపే అంటూ పాకిస్తాన్ను ఆకాశానికెత్తి ఎలా పొగుడుతున్నారో చూడండి. 26/11 ముంబై దాడుల తర్వాత కూడా పాకిస్తానీ ఆటగాళ్లే ప్రపంచంలో బెస్ట్ అంటూ మనోళ్ళు కీర్తించారంటే అర్థం చేసుకోండి. Pakistani players are the best T20 players in the world. वो कलाकार ये दो अलग अलग सब्जेक्ट्स हैं. वो टेररिस्ट थे, ये कलाकार है. మనోళ్ళ త్యాగాలను మర్చిపోయి శత్రువులను పొగడటమేనా మన సంస్కారం? అంతేకాదు, పహల్గాం దాడి తర్వాత పాకిస్తానీ నటుల సోషల్ మీడియాలను మన ప్రభుత్వం బ్యాన్ చేస్తే మనలో కొంతమంది VPNలు కొని మరి వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ని వాచ్ చేస్తున్నారు. హనియా అమీర్ అనే పాకిస్తానీ నటిని సినిమా నుండి తీసేస్తున్నారంటే ఆమె కంటే మన వాళ్ళే ఎక్కువగా బాధపడిపోయారు. అసలు ఇదంతా చూశాక ఏం జరుగుతుంది మన దేశంలో? ఇది ఎంత సిగ్గుచేటు, కొంచెం ఆలోచించండి మిత్రులారా. భారత గడ్డపై భారతీయుడిగా ఉండి మనల్ని, మన దేశాన్ని పూర్తిగా నాశనం చేయాలి అని చూసే పాకిస్తాన్ని మన దేశంలో ఇలాంటి కొంతమంది ఇలా పొగడడం ఎంత సిగ్గుచేటు ఆలోచించండి. అసలు అంతెందుకు, పెహల్గాం జరక్క ముందు ఫవద్ ఖాన్ అనే పాకిస్తానీ నటుడి సినిమా మన థియేటర్లో విడుదలవ్వడానికి సిద్ధంగా ఉంది. పాకిస్తాన్ మిలిటరీ ఆఫీసర్ కూతురికి మన ప్రభాస్ సినిమాలో అవకాశం ఇచ్చారు. హనియా అమీర్కు దిల్జీత్ సినిమాలో ఛాన్సు. హనీ సింగ్, అతీఫ్ ఇస్లాం కలిసి పాటలు పాడడానికి రెడీ. అసలు ఇక్కడ అన్నిటికంటే దారుణం ఏంటి అంటే, మౌలా జట్ అనే సినిమాలో నటించిన హంజా ఆలీ ఎవరో తెలుసా? 26/11 ముంబై దాడుల సూత్రధారి. వందల మంది భారతీయుల చావుకు కారణమైన ఆ హఫీజ్ సయ్యద్కు వీరాభిమానులు మన దేశంలో కొంతమంది ఉన్నారు. హఫీజ్ సయ్యద్ ఉగ్రవాది కాదు, ఆయన ఒక మహానుభావుడు అని బహిరంగంగా చెప్పిన వాడి సినిమాను మనం చూస్తున్నాం. అది మన దేశం యొక్క కల్చరు. ఇలా మన దేశాన్ని తిట్టే పాకిస్తానీ సినిమా యాక్టర్లని మనం నెత్తిన పెట్టుకోవాలా? అసలు ఎంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుంది? ఇలాంటి వాళ్ళకా మన దేశంలో అవకాశాలు? ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే, మన ఆర్మీ సైన్యాన్ని పిరికి పందలని, సిగ్గులేని వాళ్ళని అంటున్న హనియా అమీర్, ఫవాద్ ఖాన్లకు మన సినిమాల్లో అవకాశాలు ఇస్తున్నారు. మన దేశంపై దాడులు జరిగితే ఖండించకుండా మన దేశాన్ని అబద్ధాల కోరు అన్న మహిరా ఖాన్ లాంటి వాళ్లకు మన దగ్గర ఆదరణ లభిస్తుంది. ఇది వింటే మీ రక్తం మరిగిపోతుందా లేదా? ఆపరేషన్ సింధూర్లో మన సైన్యం చంపిన కు పాకిస్తాన్ ప్రభుత్వం వాళ్లకు ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా అంత్యక్రియలు నిర్వహించింది. పైగా పాకిస్తాన్ ప్రభుత్వం చనిపోయిన ఆ ఉగ్రవాదులకు ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఇచ్చింది. పైగా పాకిస్తాన్ మేము ఉగ్రవాదుల్ని పెంచి పోషించటం లేదు అని ఒత్తాసు పలుకుతుంది. మరి ఎందుకు చనిపోయిన ఉగ్రవాదులకి ఒక్కొక్కరికి ₹1,00,00,000 ప్రకటించి వాళ్ళ అంత్యక్రియల్ని ఎంతో ఘనంగా నిర్వహించింది పాకిస్తాన్ ప్రభుత్వం? దాన్ని బట్టి అర్థం చేసుకోండి పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఎంత ప్రయారిటీ ఇస్తుందో. మావరా హోకెన్, ఫర్హాన్ సయ్యద్, బిలాల్ అబ్బాస్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పాకిస్తాన్ నటుడు మనకు వ్యతిరేకమే. దురియే ఫిషాన్ సలీం అనే నటి మన హిందుత్వాన్ని ఒక చెడ్డ భావజలంగా చిత్రీకరిస్తుంది. మనపై దాడులు జరిగితే మన వాళ్ళు నోరు మెరపరు, పైగా వాటిని సమర్థిస్తారు. ఇంకా పాకిస్తానీ క్రికెటర్ల గురించి మనం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎన్నోసార్లు భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. షాహిద్ అఫ్రిది అయితే పెహల్
మన భారత సైన్యమే కారణమని అన్నాడు. మన ఆచారాలను మన హారతిని చూసి సహించలేక అక్కడ ఒక పెద్ద టీవీని కూడా పగలగొట్టిన ఈ వ్యక్తి మనకి ఆదర్శమా? खुद ही ब्लंडर्स मारते रहते हैं, खुद ही लोगों को मरवा देते हैं, फिर उनकी वीडियोस दिखाते हैं कि नहीं वो तो जिंदा है. అంటే ఆ వ్యక్తికి మన దేశంలో ఫ్యాన్సా? అంటే ఇలాంటి వ్యక్తుల్ని మన దేశంలో ఆదరించడం అవసరమా? షాయబ్ అక్బర్ అయితే గజ్వా ఏ హిందూ భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చడం గురించి బహిరంగంగా కూడా మాట్లాడాడు. लिखा गया अटक का दरिया 2 दफा रंगीन होगा खून से. इस्लाम मसीह फौजी निकलेंगे तब आप वो कश्मीर फतह करेंगे, उसके बाद इंशाल्लाह आगे चलेंगे. డియర్ ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మనం పాకిస్తాన్కి ఎంత స్నేహ హస్తం చాచినా పాకిస్తాన్ బుద్ధి మనసు మాత్రం ఎప్పటికీ మారదు. ఎందుకంటే వాళ్ళ మీడియా, సినిమాలు, చదువు, రాజకీయాలు అన్నీ భారతదేశంపై ద్వేషం అనే పునాది మీదే నిర్మించబడ్డాయి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు పాకిస్తాన్ గురించి నేను చెప్పింది తక్కువే. ఇప్పుడు చెప్పబోయేవి వింటే మీ మైండ్ ఖచ్చితంగా బ్లాక్ అవుతుంది. కొంచెం శ్రద్ధ పెట్టి జాగ్రత్తగా వినండి. టీచింగ్ ఇంటలారెన్స్ ఇన్ పాకిస్తాన్ అనే ఒక అమెరికా నివేదిక పాకిస్తాన్ గురించి తన నివేదికలో ఏం చెప్పిందంటే, పాకిస్తాన్ పాఠ్యపుస్తకాలు మొత్తం హిందూ భారత వ్యతిరేక విషయంతో నిండిపోయాయని. అంటే పాకిస్తాన్లో పిల్లలకి బోధించే స్కూల్ పుస్తకాల నుండి కాలేజీ పుస్తకాల వరకు మొత్తం పాఠ్యాంశాలన్నీ హిందూ భారత వ్యతిరేక విషయంతో నిండిపోయాయి. పాకిస్తాన్లో 7th స్టాండర్డ్ యొక్క హిస్టరీ బుక్ని మీరు ఒక్కసారి చూడండి. ఆ 7వ తరగతి పుస్తకంలో మనం చూస్తే దాంట్లో స్వాతంత్ర సమయంలో హిందువులు ముస్లింలకు శత్రువులు, వాళ్ళు ముస్లింలను బానిసలుగా చేసుకోవాలని చూశారు అని రాసి ఉంటాయి. రాసి ఉండటం కాదు, వాళ్ళు అలా రాసుకొని అవే వాళ్ళ పిల్లలకి బోధిస్తున్నారు. ఇంకా పాకిస్తాన్ విద్యార్థుల యొక్క 8వ తరగతి యొక్క సోషల్ స్టడీస్ యొక్క పుస్తకాన్ని మనం చూస్తే దాంట్లో హిందువులు ముస్లింలని అంతం చేయాలని చూస్తున్నారని దాంట్లో రాసి ఉంటాయి. అంటే అలా రాసి వాటిని పాకిస్తాన్లో చదువుకునే వాళ్ళ పిల్లలకి అలా నిరంతరం స్కూల్లో, కాలేజీల్లో అలా బోధిస్తూ అలా పాకిస్తాన్ పిల్లల్ని చిన్నప్పటి నుండి అలా ఇండియా మీద వాళ్ళలో ద్వేషం నింపుతూ, మత పిచ్చిని వాళ్ళలో చెలరేపుతూ అలా అతి దారుణంగా వాళ్ళని చిన్నప్పటి నుండి అలా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. ఇంకో విషయం ఏమిటంటే, పాకిస్తాన్లో ఇంగ్లీష్ మీడియాలు కూడా అసలు చాలా అంటే చాలా తక్కువ. అన్నీ ఉర్దూ మీడియాలే ఉంటాయి. వాళ్ళ చరిత్ర పుస్తకాల్లో ప్రతి పుస్తకంలో అన్నీ ఇండియా పైన ద్వేషపూరితమైన మాటలే వ్రాసి ఉంటాయి. అలా పాకిస్తాన్ పిల్లలకి వాళ్ళు చదువుకునే స్కూల్ పుస్తకాల్లో అలా వ్రాసి చిన్నప్పటి నుండి వాళ్ళ గుండెల్లో ఇండియా పైన మతపరమైన ద్వేషాన్ని నింపుతూ హిందూ మతం అంటేనే వాళ్ళకి కోపం రగిలిపోయేలా చేస్తున్నారు. ఇక్కడ దరిద్రం ఏమిటంటే, అది ఇప్పటికీ పాకిస్తాన్లో అలానే కొనసాగుతుంది. మీకు పాకిస్తాన్లో చదువుకునే పిల్లలు ఎవరైనా తెలిస్తే వాళ్ళని ఒక్కసారి అడిగి చూడండి, వాళ్ళ చరిత్ర పాఠ్య పుస్తకాల్లో ఏమి వ్రాసి ఉన్నాయని. అంతేకాదు, మన స్వాతంత్ర ఉద్యమాన్ని కూడా అది హిందూ స్వాతంత్ర ఉద్యమం అని, గాంధీజీ కేవలం హిందువుల కోసమే పోరాడాడు అని అక్కడ వాళ్ళ పిల్లలు చదువుకునే ఆ పుస్తకాల్లో రాసేసి అవి అక్కడ విద్యార్థుల బుర్రల్లోకి చిన్నప్పటి నుండి అలా ఎక్కిస్తున్నారు. मेरे पास मुताला पाकिस्तान बुक है, पेज नंबर 33 पे ये लिखा हुआ है, इंसानियत दुश्मन हिंदुओं और सिखों ने हज़ारों बल्कि लाखों औरतों, बच्चों, बूढ़ों और जवानों की इंतहाई बेदर्दगी और संगदिली से कत्ल किया और बेआबरू किया. अपने एक भांजे ने मतलब स्कूल में उसको पढ़ाया गया कि काफिर का मतलब बुतों की पूजा करने वाला. అసలు అంతెందుకు, పాకిస్తానీ ప్రజలే స్వయంగా చెబుతున్నారు, మా పిల్లలకు స్కూల్లో హిందువుల్ని చూస్తే చంపేయాలని నేర్పుతున్నారు అని. మీ సింధులో హిందువులు ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు చంపట్లేదు అని ఒక పాకిస్తానీ పిల్లాడు వాళ్ళ నాన్నని అడిగాడట. पढ़ा क्या रहे हैं मदारिस में, स्कूलों में? मेरे बच्चे स्कूल से जब आते हैं अजीबोगरीब किस्म के सवालात करते हैं. एक सवाल मेरे बच्चे ने मुझसे किया था, तो मुझे तो स्कूल में टीचर कह रहे थे आपके यहाँ सिंध में हिंदू होते हैं तो आप उनको मार क्यों नहीं देते? हमारी एजुकेशन सारी हिंदुओं और सिखों की नफरत के ऊपर बेस है. मुतालिया पाकिस्तान देखे हिंदू ये था, गांधी ये थे, सिख ये थे. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, పాకిస్తాన్ పిల్లలు చదువుకునే వాళ్ళ పాఠ్య పుస్తకాల్లో మన దేశం పైన ఎలాంటి విషయాలు రాసి ఉన్నాయో. ఇలా వాళ్ళ చదువంతా హిందువుల మీద, సిక్కుల మీద ద్వేషంతోనే నిండిపోయింది. మన చరిత్రను వక్రీకరించి మన నాయకులను వాళ్ళ చరిత్ర పుస్తకాల్లో విలన్లుగా చూపిస్తున్నారు. అందుకే మన దేశంలో పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు అవ్వాలని కలలు కంటుంటే పాకిస్తానీ పిల్లలు మాత్రం పెద్దయ్యాక తన పాకిస్తానీ ఆర్మీలో చేరి ఇండియాను నాశనం చేస్తాము అని కలలు కంటున్నారు. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, ఇండియన్స్ చెడ్డవాళ్ళు, వాళ్ళు పూజలు చేస్తారు, మేం నమాజు చేస్తాం, నమాజు మంచిది అని పాకిస్తానీ పసిపిల్లల మనసుల్లో కూడా చిన్నప్పటి నుండే వాళ్ళలో వీళ్ళ ఒక మతపరమైన విషం నింపుతున్నారు. क्यों गंदे लोग होते हैं? इससे होते हैं क्या करने से लोग गंदे होते हैं? पूजा करते हैं, वो पूजा करते हैं बुरी बात है,
सब नमाज पढ़ते हैं, नमाज करना अच्छी बात। ఒకవేళ పాకిస్తాన్ ఇండియాను జయించి ఇండియాను ఆక్రమిస్తే ఏం చేస్తారు అని ఆ పాకిస్తాన్ పిల్లల్ని అడిగితే ఆ పిల్లలు ఏం చెప్తారో తెలుసా? इंडियन आर्मी को हम गन्ने साफ करने में लगा देंगे, कितना मजा आएगा जब हम दिल्ली गेट पर गाय के कबाब खाएंगे। ताजमहल पर जश्न तकमील पाकिस्तान मनाएंगे। భారత సైన్యంతో రోడ్లు ఊడిపిస్తాం, ఢిల్లీ గేటు దగ్గర ఆవు మాంసం యొక్క కబాబ్స్ తింటాం, తాజ్మహల్ పై మా పాకిస్తాన్ జెండా ఎగరవేస్తామని అక్కడ పిల్లలు ఒక మతపరమైన మాటలతో అలా మాట్లాడడానికి కారణం వాళ్ళకి చిన్నప్పటి నుండి వాళ్ళ పాఠ్య పుస్తకాల్లో మన భారతదేశం పైన, మన హిందూ మతం పైన వాళ్ళలో విపరీతంగా ద్వేషాన్ని నింపుతూ వాళ్ళ యొక్క పాఠ్య పుస్తకాల్లో అలా రాసి ఉండటమే. ఫ్రెండ్స్, మీకు వింటుంటే రక్తం ఉడిగిపోతుంది కదూ. అంతేకాదు, మన భారతీయులపై పాకిస్తానీ ప్రజల్లో జాతి అహంకారం కూడా పెరిగిపోయింది. బాలీవుడ్ యాక్టర్ మన ప్రియాంక చోప్రాను నల్లగా ఉందని పని మనిషి అని వాళ్ళు పిలిచారట. प्रियंका चोपड़ा बैठी हुई थी, मेरा सारा जो क्रश वगैरह सब कुछ था ना, वो आपने कहा काला नमक चाट लूं। ఇది ఎంత అహంకారమో వాళ్ళకి చూడండి. ఇంకా ఇవన్నీ ఒక ఎత్తైతే వాళ్ళ సినిమాలు కూడా ఇలాంటి విషయాన్నే మన మీద కక్కుతాయి. మన దగ్గర ఎంతో పేరు తెచ్చుకున్న ఫవాద్ ఖాన్ నటించిన దస్తాన్ అనే పాకిస్తానీ సిరీస్లో 1947 విభజన సమయంలో హిందువుల్ని సిక్కులని విలన్లుగా అందులో చూపించారు. హిందువులు ముస్లింల ఇళ్లపై దాడి చేసి మగవాళ్లను చంపి ఆడవాళ్లపై అత్యాచారం చేశారని అందులో ఒక రేపిస్టు పేరు రామ్ అని కూడా పెట్టారు. మన భారత ఆర్మీ సైన్యాన్ని రేపిస్టులుగా, ఆడవాళ్లను వేధించే వారిగా వాళ్ళ సినిమాల్లో, వాళ్ళ సీరియల్స్లో చూపిస్తారు. కానీ బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో పాకిస్తానీ సైన్యం లక్షల మంది బెంగాలీ మహిళలపై చేసిన అత్యాచారాల గురించి మాత్రం మాట్లాడరు. ఇంకా ఇదేమి చూశారు, ఇది వినండి. 2013లో రిలీజ్ అయిన వార్ అనే సినిమాలో భారతదేశమే కాశ్మీర్లో ఉగ్రవాద దాడులు చేస్తుందని చూపించారు. పాకిస్తాన్ల బుద్ధి ఎప్పటికీ మారదు. వాళ్ళు తీసే సినిమాలు, సీరియల్స్ నుండి ఆఖరికి వాళ్ళ పిల్లలు చదువుకునే స్కూలు పుస్తకాల వరకు ప్రతి దాంట్లో ఇండియా పైనే ద్వేషంతో నిండిపోయి ఉంటాయి. అసలు ఎందుకు అక్కడ ఇలా జరుగుతుంది అంటే పాకిస్తాన్ రాజకీయ వ్యవస్థ మొత్తం అక్కడ సైన్యం చేతుల్లోనే ఉంది. అందుకే అక్కడి పాకిస్తానీ ప్రజల మనసుల్లో భారత వ్యతిరేక ద్వేషం అంత లోతుగా నాటుకుపోయింది. భారతదేశంతో స్నేహం కోరుకునే ఏ నాయకుడు అక్కడ గెలవలేడు. మోడీ గారికి స్నేహితుడైన వాడు దేశ ద్రోహి లాంటి నినాదాలతో అక్కడ ఎన్నికల్లో గెలుస్తాడు. ఒకానొక సందర్భంలో పొరపాటున ఇమ్రాన్ ఖాన్ మన దేశాన్ని పొగిడితే అక్కడ అధికారం కోల్పోయాడు. ये फॉरेन मिनिस्टर को उन्होंने कहा कि रूस से तेल ना खरीदो, उसने आगे से कहा तुम कौन होते हो मैं कहने वाले, यूरोप खरीद रहे तेल उनसे, हमारे लोगों की जरूरत है, हम खरीदेंगे। ये होता है आजाद मुल्क. ఇంకా వీటన్నిటికంటే అతి ముఖ్యమైన విషయం ఏమిటో తెలుసా? పాకిస్తాన్ యొక్క పునాది ద్విజాతి సిద్ధాంతం. అంటే వాళ్ళు ఫాలో అయ్యే 2 నేషన్ థియరీ. Our forefathers, they thought that we are different from the Hindus in every possible aspect of life. అంటే మేము హిందువుల కంటే ప్రతి విషయంలోనూ, సంస్కృతి, సంప్రదాయాలు, ఆలోచనలు, ఆశయాల్లోనూ మేము పూర్తి భిన్నం. Our religion is different, our customs are different, our traditions are different, our thoughts are different, our ambitions are different. That was the foundation of the 2 nation theory that was laid there. That we are 2 nations, we are not one nation. వాళ్ళ మనసుల్లో చిన్ననాటి నుండి అలా నింపేశారు. అదే మన దేశం విషయానికి వస్తే దీనికి పూర్తి విరుద్ధంగా మన దేశం సర్వధర్మ సమభావన పునాదిపై నిలబడింది. మతం ఏదైనా మానవత్వం ఒకటే అని మనకు చిన్నప్పటి నుండి నేర్పించారు. అన్ని మతాల్ని గౌరవించాలని, అందరం కలిసిమెలిసి ఉండాలని మన పాఠశాల ప్రార్థనలో కూడా, మన పాఠ్యాంశాల్లో కూడా చెబుతాం. హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవులు మనమంతా ఒకటే. మన వైవిధ్యమే మన బలం. అందుకే మనం నిజమైన లౌకికవాదులం. కానీ ఇతరుల మతాలను గౌరవించడం పాకిస్తానీ ప్రజలు కనీసం ఊహించుకోవడం కూడా చేయరు. అది పాక్ ప్రజల యొక్క మనస్తత్వాలు. అందుకే నేను చెప్పేది ఏమిటంటే, పాకిస్తాన్ ఇలాంటి విభజనవాద ఆలోచనతో ఉన్నంతకాలం వాళ్ళ విద్యా వ్యవస్థ, సినిమా, రాజకీయాలు ప్రజల మనసుల్లో మన హిందుస్థాను పట్ల ద్వేషం రగులుతున్నంత కాలం ఇండియా, పాకిస్తాన్ మధ్య ఈ యుద్ధాలు కొనసాగుతూనే ఉంటాయి. కాబట్టి కేవలం దాడులు జరిగినప్పుడు, సరిహద్దుల్లో ఉద్రిక్తలు పెరిగినప్పుడు మాత్రమే వాళ్ళ నటులను, వాళ్ళ గాయకులను, వాళ్ళ వస్తువులను బహిష్కరించడం కాదు, ఈ బహిష్కరణ నిరంతరం కొనసాగాలి. పుల్వామా దాడి తర్వాత కొన్నాళ్ళు ఆగి మళ్ళీ వాళ్ళని మన నెత్తిన పెట్టుకున్నాం. దేశభక్తి అంటే పక్క దేశాన్ని ద్వేషించడం కాదు అని మన న్యాయస్థానాలు చెప్పాయి. అది నిజమే కావచ్చు, కానీ మన పక్క దేశం పాకిస్తాన్ కానంత వరకే. ఫ్రెండ్స్, అసలు అంతెందుకు, మన భారతదేశం నిస్వార్థంగా
ఎన్నోసార్లు పాకిస్తాన్కి స్నేహ హస్తం అందించింది. కానీ ప్రతిసారి పాకిస్తాన్ మన వీపులో కత్తి దించుతూనే ఉంది. ఇక్కడ మనం ఒకసారి డీప్గా గమనిస్తే 1947లో మన దేశ విభజన నుండి మనం ఇంకా కోలుకోకముందే పాకిస్తాన్ అదే సంవత్సరం మనపై కాశ్మీర్ విషయంలో యుద్ధాన్ని ప్రకటించి జమ్మూ కాశ్మీర్లోని కొంత భూభాగాన్ని ఆక్రమించేసుకుంది. అయినా కూడా మనం పాకిస్తాన్తో మనం స్నేహం అలానే శాంతి హస్తం చాచుతూ భారతదేశం ఆస్తి విభజన ఒప్పందం కింద పాకిస్తాన్కు 75 కోట్లు బదిలీ చేసింది ఇండియా. గాంధీజీ దీనికోసం నిరాహార దీక్ష కూడా చేశారు. కానీ దీనికి బదులుగా పాకిస్తాన్ మనకేమిచ్చింది? 1965లో యుద్ధం, బ్లడ్ ఇండియా విత్ 1000 కట్స్ అనే పాకిస్తాన్ వివాదం ఇప్పటికీ కొనసాగుతుంది. పైగా మనపై వాళ్ళు 1000 ఏళ్ల వరకు యుద్ధం చేస్తామని వాళ్ళ నాయకులు అంతర్జాతీయ వేదికలపై శపథాలు చేశారు. అంతేకాదు 1999లో మన ప్రధాని వాజ్పేయి గారు స్వయంగా బస్సులో లాహోర్ వరకు యాత్ర చేసి పాకిస్తాన్కి మన దేశంతో శాంతి సందేశం ఇస్తే, కానీ అదే సంవత్సరం కొన్ని నెలల్లో పాకిస్తాన్ మరోసారి భారతదేశాన్ని మోసం చేసింది. కార్గిల్ యుద్ధంతో మనకి స్నేహహస్తం చూపించిన అదే చేతిపై మనకి వెన్నుపోటు పొడిచింది. తర్వాత 2001లో మన దేశం పర్వేజ్ ముషారఫ్ను ఆగ్రాకు పిలిచి శాంతి చర్చలు జరిపితే పార్లమెంటుపై పెద్దడితో వాళ్ళు మనకి అలా బదులిచ్చారు. మళ్ళీ 2008లో కూడా మనం పాకిస్తాన్తో శాంతి చర్చలు జరుపుతున్నప్పుడు దానికి బదులుగా మనకు ఏం దొరికింది? 26/11 ముంబైతో మన ప్రజల నెత్తూర్ని పారించారు. ఇంకా 2016లో కూడా గతమంతా మర్చిపోయి సరే జరిగిందేదో జరిగిపోయింది కదా అని మళ్ళీ పాకిస్తాన్తో స్నేహహస్తం చాచడానికి 2016లో ప్రధాని మోడీ గారు కూడా పాకిస్తాన్లోని లాహోర్కి వెళ్ళారు. కానీ ఈ పర్యటన జరిగిన కొన్ని వారాలకే పాకిస్తాన్ మన పఠాన్ కోటపై చేసింది. సో ఫ్రెండ్స్, మనం దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటి అంటే, మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనం ఎన్నిసార్లు పాకిస్తాన్తో ఇలా స్నేహపూర్వకంగా చెయ్యి చాచినా బదులుగా ప్రతిసారి పాకిస్తాన్ మనకు ఏమి చేస్తుంది? మనల్ని దెబ్బ కొట్టాలనే చూస్తుంది, కానీ దాని బుద్ధి మాత్రం మార్చుకోవటం లేదు. కానీ ఈసారి కథ మారింది. పఠాన్ కోట దాడి తర్వాత భారతదేశం బాలాకోట్లో వైమానిక దాడులు చేసి పాకిస్తాన్కు ఒకటే స్పష్టమైన సందేశం పంపింది. అంటే ఒకటే వార్నింగ్ ఇచ్చింది, ఇది నవభారతం, మా దేశం ఎప్పుడూ శాంతిని కోరుకుంటుంది, కానీ ఆ శాంతి కోసం శత్రువుల గడ్డపైకి చొచ్చుకెళ్ళి దెబ్బ కొట్టే సత్తా కూడా మాకుంది అని భారత్ తేల్చి చెప్పింది. ఫైనల్గా నేను చెప్పేది ఏమిటంటే, ఆలస్యంగానైనా మన ప్రభుత్వం కళ్ళు తెరిచింది. పాకిస్తాన్తో శాంతి నాటకాలు ఆడితే లాభం లేదని అర్థం చేసుకుంది. కానీ ఇప్పుడు మన భారతీయులం, మన పౌరులం ఆ భ్రమల నుండి బయటపడాలి. భారత్ పాకిస్తాన్ విడిపోయిన అన్నదమ్ములు, 2 దేశాలు ఒకటే అనే అమాయకపు ఆలోచనలు మానుకోవాలి. ఎందుకంటే అది మనం అనుకున్న పాకిస్తాన్ కాదు. ఎందుకంటే ఈరోజు పాకిస్తాన్లో పిల్లాడి నుండి పండు ముసలవాడి వరకు భారత్ను నాశనం చేస్తాం, మ్యాప్ నుండి తుడిచేస్తాం అని అంటున్నారంటే వాళ్ళ మనసుల్లో మనపై ఎంత ద్వేషం పేరుకుపోయిందో అర్థం చేసుకోండి. పాకిస్తాన్ ఎప్పటికీ మన శత్రువే, ఇది పచ్చి నిజం. దానికి ఎన్నిసార్లు మనం స్నేహపూర్వక చెయ్యి అందించినా దాని బుద్ధి మాత్రం ఎప్పటికీ మారదు. మన దేశాన్ని ఎప్పటికైనా సరే అంతం చేయాలనే ఆలోచనలో అది ఎప్పటికీ మార్చుకోదు. ఇది ప్రభుత్వాలు గమనించాలి. సో సమయం వచ్చింది మిత్రులారా, మనం కూడా ఈ భావోద్వేగపు మూర్ఖత్వాన్ని వదిలిపెట్టాలి. సరిహద్దుల్లో మన కోసం రక్తం చిందిస్తున్న మన వీర సైనికుల త్యాగాలను స్మరించుకోవాలి. వాళ్ళ ప్రాణాలను తీస్తున్న వాళ్ళ హంతకులకు, వాళ్ళ దేశానికి చెందిన కళాకారులకు, వస్తువులకు ఎలాంటి మద్దతు ఇవ్వకూడదు. ఆర్థికంగా కానీ మన దేశంలో అవకాశాలు కల్పించడం ద్వారా కానీ పాకిస్తాన్కి మన నుండి ఎటువంటి సహాయం చేయకూడదు. అలానే పాకిస్తాన్కి మన దేశం నుండి అందే ప్రతి ప్రయోజనాన్ని కూడా, ప్రతి వస్తువుని కూడా మనం నిషేధించాలి. మన ఇంట్లో హాయిగా కూర్చొని మన దేశం కోసం, మన సైనికుల కోసం మనం చేయగలిగిన కనీస సేవ ఇది. సో ఫ్రెండ్స్, మనందరం కలిసి మన భారత సైన్యానికి అండగా నిలబడాలి. మన భారత సైన్యంలో ధైర్యం నింపేలా మనం నిరంతరం కృషి చేయాలి. సో ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని మన దేశం పట్ల నిజాయితీగా ఉన్న ప్రతి ఒక్క ఇండియన్కి తప్పకుండా షేర్ చేయండి. జై హింద్, జై భారత్.